అక్కడ డంపు ఇక్కడ కంపు ఏంటి అర్థం కాలేదా? మొలకల చెరువు నకిలీ మద్యం కంపు కరకట్ట వరకు వ్యాపించింది. దెబ్బకు పెదబాబులో గుబులు, చినబాబులో బెంబేలు. దయచేసి గుట్టు విప్పద్దు, నకిలీ మద్యం కేసును పక్కదారి పట్టిస్తాం, అంతా మేం చూసుకుంటామంటూ ఇటువైపు నుంచి బుజ్జగింపులకు దిగారు. మమ్మల్ని కెలికితే బండారం బయట పెడతామంటూ అటువైపు నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. 1-2 కాదు సార్, ఏకంగా 5,280 కోట్ల రూపాయల స్కామ్. మద్యపాన ప్రియుల కిడ్నీలు, లివర్లు, గుండెకాయలపై స్పిరిట్ పోసి ఉసురు తీసి చేస్తున్న వ్యాపారం. చోటా మోటా లీడర్లు, గల్లీ స్థాయి లీడర్లు చేసే వ్యాపారం కాదు సార్, రాష్ట్రమంతా నారా అండ్ గ్యాంగ్ చేసిన వ్యాపారం. ఎవరి వాటాలు వాళ్ళు పంచుకుంటున్నారు. ఇప్పుడు 2 దొంగలు దొరికారు. దొరకాల్సిన ప్లాంట్లు, దొంగలు చాలా మందే ఉన్నారు. మొలకల చెరువులో నకిలీ మద్యం ప్లాంట్ బయటపడితే కరకట్టలో ఆ కుదుపులు ఎందుకు? ఇబ్రహీంపట్నంలో మరో ప్లాంట్ బయటపడగానే కరకట్ట బంగ్లాకు బీటలెందుకు? ఎందుకంటే వాటాలు సార్, వాటాలు. ఏ స్థాయిలో వాటాలున్నాయో తెలుసా? ఎవరెవరికి ఎంత వెళుతుందో తెలుసా? మీ కిడ్నీలు, లివర్లు, నరాలతో వ్యాపారం చేసి ఎంతెంత పంచుకున్నారో తెలుసా? ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. మీ కిడ్నీలు, లివర్లు, నరాలపై వీళ్ళు చేసిన వ్యాపారం, దాని మాటున దాగిన వాటాలు. ప్లీజ్. ఎస్, తొలి ఏడాదిలో నకిలీ మద్యం స్కామ్ విలువ 5,280 కోట్లు. ఈ 5,280 కోట్లు లెక్క ఏంటి అంటే, ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసినటువంటి ఈ స్కామ్ విలువ 2024-25లో 4.26 కోట్ల ఐఎంఎల్ మద్యం కేసులు అమ్మారు. 4.26 ఐఎంఎల్ మద్యం కేసుల్లో 70% క్వార్టర్ బాటిల్ ఉంటాయి సార్. అంటే 4.26లో 70% అంటే 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్ బాటిల్ విక్రయించారు. ఒక్కో కేసులో 48 క్వార్టర్ బాటిళ్లు. దీన్ని బట్టి ఏడాదిలో 143 కోట్ల క్వార్టర్ బాటిళ్లు విక్రయించారని అర్థమవుతోంది. అంటే మొత్తం క్వార్టర్ బాటిళ్లలో 3వ వంతు, ప్రతి 3ంటిలో 1 కల్తీ మద్యం విక్రయించారు. ఈ లెక్క ప్రకారం 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మేర కల్తీ మద్యం వ్యాపారం జరిగింది. ఒక్కో బాటిల్ను 110 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. 110 నుంచి 130 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అంటే ఏడాదిలో 5,280 కోట్ల రూపాయల నకిలీ మద్యం స్కామ్, నకిలీ మద్యం వ్యాపారం చేశారు. ఇప్పుడు ఎల్లో సిండికేట్ లక్ష్యం ఏంటంటే, ఈ 5,280 కోట్లు సరిపోవు. అమ్మకాల్లో నకిలీ మద్యం వాటా 50% దాటాలి. మీరు తాగేటటువంటిది 50-50. మీరు 2 బాటిల్, క్వార్టర్ బాటిల్ 2 కొన్నారంటే, ఒకటి మద్యం నకిలీది ఉంటుంది, ఒకటి ఒరిజినల్ బ్రాండ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి 3ంట్లో 1 ఉంది, అప్పుడు 2ంటిలో 1 అవుతుంది. అంటే 50% దాటాలి. నకిలీ మద్యంతో ఏడాదికి కొల్లగొట్టే డబ్బు 10,000 కోట్లు అవుతుంది. వచ్చే 4 ఏళ్లలో ఈ 10,000 కోట్లు, 4 ఏళ్లకు 40,000 కోట్లు. ఈ కరకట్ట బంగ్లా కమిషన్ ఎంత అంటే, ఈ 40,000 కోట్లలో 30%, అంటే 12,000 కోట్లు కరకట్ట బంగ్లాకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్, ప్రాంతాల వారీగా ఎవరెవరైతే ఈ వ్యాపారం చేస్తున్నారో, ప్లాంట్లు పెట్టారో ఆ టీడీపీ నేతలు, ఆ పచ్చ నేతల వాటా ఎంత అంటే 50%. అంటే మొత్తం 40,000 కోట్లలో 20,000 కోట్లు వాళ్ళకి వెళుతుంది. ఏది? ఈ మద్యం ప్లాంట్లు పెట్టినందుకు, రహస్యంగా స్పిరిట్ కలిపినందుకు, అత్యంత రహస్యంగా వాటిని వైన్ షాపులకు, బెల్ట్ షాపులకు సరఫరా చేసినందుకు, కిడ్నీలు, లివర్లు, నరాలు పాడు చేసి వ్యాపారం చేస్తున్నందుకు వాళ్లకు 50% వెళుతుంది. ఇక ఎల్లో సిండికేట్ పర్సెంటేజ్ 20%. ఎల్లో సిండికేట్ ఎవరు? మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు నడిపేవాళ్ళు. మద్యం దుకాణాలకి ఇవి తీసుకోరు కదా, నకిలీ మద్యం తీసుకోరు కదా. తీసుకునేది ఎవరు? వాళ్ళు టీడీపీ వాళ్లే. తయారు చేసేది ఎవరు? వాళ్ళు టీడీపీ వాళ్లే. సిండికేట్ ఎవరు? వాళ్ళు టీడీపీ వాళ్లే. బెల్ట్ షాపులు నడిపేది ఎవరు? వాళ్ళు టీడీపీ వాళ్లే. వాళ్ళకి 20% వెళుతుంది. అంటే 8 కోట్లు వెళుతుంది. అంటే 40,000 కోట్లలో 12,000 కోట్లు కరకట్ట బంగ్లాకి, 20,000 కోట్లు టీడీపీ ఎవరైతే ఈ ప్లాంట్లు పెట్టి నడిపిస్తున్నారో వారికి, అలాగే ఎల్లో సిండికేట్ మద్యం దుకాణాలు, అలాగే బెల్ట్ షాపులు నడిపిస్తున్న వాళ్ళకి 20%. మొత్తం 40,000 కోట్ల వ్యాపారానికి స్కెచ్ గీశారు సార్.
ఈ నకిలీ మద్యం వ్యాపారంతో అసలైన మద్యం వ్యాపారానికి ప్రభుత్వ ఖజానాకి ఏ విధంగా గండి కొట్టారో మరో లెక్క కూడా మీకు చెబుతాను. ఈ లెక్క అర్థం కాకపోతే కాగ్ తీసినటువంటి లెక్కలు, కాగ్ చెప్పినటువంటి లెక్కల ఆధారంగా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం ప్లీజ్. కాగ్ ఏం చెబుతోందయ్యా అంటే, కాగ్ లెక్కల ప్రకారం ఒకసారి స్క్రీన్ పైన చూడండి ఎంత పెద్ద స్కామ్ దాగుందనేది మనకు అర్థమవుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ టు ఆగస్ట్ కాగ్ చెప్పినటువంటి లెక్కల ప్రకారం, అంటే 2024 ఏప్రిల్ నుంచి 2024 ఆగస్టు వరకు, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అంటే 5 నెలల కాలానికి మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది ఎంత అంటే గత ప్రభుత్వ పాలసీ ఇది, జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ 24 ఏప్రిల్లో అదే ఉంది, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు అదే ఉంది, 6,782 కోట్లు. పోనీ ఇదే నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి తీసుకుంటే అదే ఏప్రిల్ టు ఆగస్ట్ అంటే 2025 ఏప్రిల్ నుంచి 2025 ఆగస్టు వరకు వచ్చింది ఎంత అంటే 6,992 కోట్లు. చంద్రబాబు నాయుడు గారి విజన్ ముందు, ఆయన ఆలోచన ముందు ప్రభుత్వ గవర్నమెంటు వైన్ షాపులన్నీ తీసేసి ప్రైవేట్ వాడికి కట్టబెట్టి నాణ్యమైన మద్యం పోస్తుంటే, ఎక్కడెక్కడి నుంచో కొత్త బ్రాండ్లు తీసుకొస్తుంటే 99 రూపాయలకు అమ్ముతుంటే అద్భుతంగా తాగేస్తున్నారు, రాష్ట్రంలో మందుబాబులకు పండగే పండగ, ఆదాయమే ఆదాయం అని ఆంధ్రజ్యోతి లాంటి దినపత్రిక రాస్తుంటే అక్కడ పెరిగింది ఎంత అంటే 6,782 కోట్ల నుంచి 6,992 కోట్లకు పెరిగింది. కేవలం గ్రోత్ రేటు 3.1%. కానీ గ్రోత్ రేట్ కనీసం చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం, పెంచిన మందు షాపుల ప్రకారం, పెరిగినటువంటి బెల్ట్ షాపుల ప్రకారం చూసుకుంటే కనీసం 10% గ్రోత్ రేట్ ఉండాలి. ఆ లెక్కన 7,460 కోట్లు రావాల్సింది 6,992 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయగలిగింది. అంటే 1కి 4 షాపులు చంద్రబాబు నాయుడు గారు తన విజన్తో ఈ రాష్ట్రానికి నాణ్యమైన మందు పోస్తే కేవలం 3.1% పెరిగింది. పెరగాల్సింది కనీసం 10% పెరగాలి. మరి ఏమైపోతోంది? 1కి 4 షాపులు పెరిగాయి, రాష్ట్రం అంతా బెల్ట్ షాపులు పెరిగాయి, లక్షల సంఖ్యలో బెల్ట్ షాపులు వచ్చేసాయి. ఒక్క తంబళ్లపల్లెలోనే 1000కి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయంటే ఆ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1 లక్షకు పైగా ఈరోజు బెల్ట్ షాపులు వెలిశాయి. మరి 1కి 4 షాపులు పెరిగిన దాన్ని బట్టి ఉండాల్సిన ఆదాయం 27,000 కోట్లకు పైమాటే. కానీ 27,000 కోట్లు రాలేదు సార్, 6,992 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక్కడ కనిపిస్తోంది కదా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం, లిక్కర్ ఆదాయం ఎంత అంటే 6,992 కోట్లు. అంటే మిగిలిన డబ్బంతా ఎటుపోయింది బాస్? మిగిలిన డబ్బంతా 27,000 కోట్లు దాదాపుగా రావాల్సి ఉంటే 6,992 కోట్ల దగ్గర ఎందుకు ఆగిపోయింది అంటే మీరు తాగింది నకిలీ మందు కాబట్టి, మీకు ఒరిజినల్ బ్రాండు ఇవ్వలేదు కాబట్టి, అడ్డదారిలో వ్యాపారం చేశారు కాబట్టి, అడ్డదారిలో సంపాదించుకొని వెళ్ళిపోయారు. అందుకే రాష్ట్రానికి ఆదాయం లేకుండా పోయింది. అర్థమైందా మీకు? దోచేశారు. 1 రూపాయి 2 రూపాయలు కాదు సార్, 5,280 కోట్లు ఏడాదిలో దోచేశారు. వచ్చే ఏడాదికి 10,000కు పైగా వేల కోట్లకు స్కెచ్ గీశారు. అయితే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ నకిలీ మద్యం స్కామ్ బయటపడింది. ఎందుకంటున్నానంటే ఆయన పవిత్రమైనటువంటి లడ్డూలకు జంతువులకు పూశారు కదా, ఆ పాపం పండింది సార్, పాపం పండింది. ఆ భగవంతుడే ఈ స్కామ్ను బయట పెట్టాడు. అర్జెంటుగా మీరైతే మాత్రం భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు, దయచేసి నేను చెప్తున్నాను, అర్జెంటుగా టెస్టులు చేయించుకోండి. ఎవరైతే ఎన్ బ్రాండ్లు తాగారో వాళ్ళందరూ కూడా అర్జెంటుగా టెస్టులు చేయించుకోండి. మీ కిడ్నీలు, మీ లివర్లు ఎంతవరకు పాడయ్యాయో, ఎంతవరకు సక్రమంగా పనిచేస్తున్నాయో పరీక్షలు చేయించుకోండి. ఒకవేళ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ రాష్ట్రమంతా విస్తరించిన ఈ నకిలీ మద్యం బయటపడకపోయి ఉంటే, మీరు ఈరోజు ఈ నకిలీ మద్యమే తాగుతూ ఉంటే వీళ్ళ వ్యాపారం 3 స్టిక్కర్లు 6 బాటిళ్లతో వర్ధిల్లేది. కానీ మీరు మాత్రం వర్ధంతులు జరపాల్సి వచ్చేది. వాళ్ళ వ్యాపారం 3 స్టిక్కర్లు 6 బాటిళ్లతో వర్ధిల్లేది, కానీ మీకు మాత్రం వర్ధంతులు జరపాల్సి వచ్చేది. అసలు ఈ ఎన్ బ్రాండ్స్ తాగితే ఏమవుతుంది? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? ఈ దుర్మార్గపు 27,000 కోట్ల రూపాయల వ్యాపారం మాటున మొత్తం అడ్డదారిలో దోచేశారు. ఇవంతా
మీకు నకిలీ బ్రాండ్స్ సరఫరా చేసి అస్సలు కంపెనీలకు సంబంధం లేకుండా జరిగినటువంటిది, ప్రభుత్వానికి సంబంధం లేకుండా జరిగినటువంటి వ్యాపారం ఇది. రైట్, ఈ వ్యాపారంలో ఎన్ బ్రాండ్స్ తాగితే ఏమవుతుందనేది వైద్య నిపుణులు ఏం చెప్పారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఇది వైద్య నిపుణులు చెబుతున్నది. మీరు ఎన్ బ్రాండ్స్ తాగితే ఏమవుతుంది, తాగిన వాళ్ళు అర్జెంటుగా వెళ్ళి టెస్టులు చేయించుకోండి. ఇప్పటి వరకు ఈ ఎన్ బ్రాండ్స్ డైరెక్ట్గా స్పిరిట్ తాగితే ఏమవుతుందని, మీ కాలేయాన్ని నలిపి చంపేస్తుంది ఎన్ బ్రాండ్. మీ కిడ్నీలను దెబ్బ కొట్టి ప్రాణాలు తీసేస్తుంది ఎన్ బ్రాండ్స్. మీ నరాలను నిస్సత్తువ చేసి నరకం చూపిస్తుంది ఎన్ బ్రాండ్స్. మీ గుండెను ఏ క్షణమైనా ఆపేసి ప్రాణం తీస్తుంది ఎన్ బ్రాండ్స్. మీ అవయవాలకు క్యాన్సర్ సోకి చావు తెస్తుంది ఎన్ బ్రాండ్స్. ఇంకా మీ మెదడు పనితీరు మందగించి పిచ్చోడిలా మారుస్తుంది. మీ శరీరం పూర్తిగా నియంత్రణ కోల్పోతుంది. అసాంఘిక పనులు చేసేలా ప్రేరేపిస్తుంది. ఈ హత్యలు కానీ, అత్యాచారాలు కానీ, దుర్మార్గాలు కానీ, దాడులు కానీ ఈరోజు తాగి ఎంతమంది చేస్తున్నారో తెలుసు. కన్న తల్లిని చంపేస్తున్నారు, తండ్రిని చంపేస్తున్నారు. ఈ విధంగా దాడులు చేస్తున్నారంటే మీ శరీరం నియంత్రణ కోల్పోయింది, మీ మెదడు పనితీరు మందగించింది, అసాంఘిక పనులు చేసేలా మిమ్మల్ని ఈ ఎన్ బ్రాండ్స్ ప్రోత్సహిస్తున్నాయి. మీ ఆయుష్ను క్రమంగా తగ్గించేస్తుంది. విచ్చలవిడిగా ఇదే ఎన్ బ్రాండ్స్ తాగితే ఆ ఏడుకొండలవాడి దయ వల్ల ఈరోజు ఈ డంపులు, ఈ కంపులు, ఈ ప్లాంట్లు బయటపడ్డాయి. లేకపోతే విచ్చలవిడిగా ఈ ఎన్ బ్రాండ్స్ తాగితే రాష్ట్రం శవాల దెబ్బగా మారుతుంది. ఈ నకిలీ మద్యం కంపు కరకట్ట బంగ్లా వరకు సోకడంతో ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ములకల చెరువు నకిలీ మద్యం రాకెట్ కరకట్ట బంగ్లా పెద్దలకు నిద్ర లేకుండా చేస్తోందా? ఇదే చోటా మోటా నాయకులు, గల్లీ స్థాయి నాయకులు చేసే వ్యాపారం కాదు. 5,280 కోట్లంటే వేల కోట్ల వ్యాపారం. 10,000 కోట్లకు స్కెచ్ గీశారు నెక్స్ట్ ఇయర్కి. మరి ఈ వ్యాపారం చోటా మోటా నాయకులు, ములకల చెరువు టీడీపీ నాయకుడు చేసేది కాదు. ఇది రాష్ట్ర స్థాయిలో పెద్ద పెద్ద తలకాయలు చేస్తున్నటువంటి వ్యాపారం. రైట్, క్వశ్చన్ నెంబర్ 2. జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు అత్యంత ముఖ్యులు. A1 జనార్దన్ రావు. ఈ జయచంద్రారెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్. వీళ్ళిద్దరూ ఎదురు తిరగడంతో పెద్ద తలకాయలు హడలిపోతున్నాయా? క్వశ్చన్ నెంబర్ 3. నకిలీ మద్యం కేసును కప్పిపుచ్చేందుకు ముఖ్య నేత వేసినటువంటి ఎత్తుగడ బెడిసి కొట్టిందా? క్వశ్చన్ నెంబర్ 4. అసలు విషయం బయటపడడంతో విధిలేని పరిస్థితుల్లోనే ఆ ఇద్దరిని సస్పెండ్ చేశారా? సస్పెండ్ చేస్తే వాళ్ళేం లొంగుతారా? ఈ కేసు నుంచి బయటపడేయాలని, లేకుంటే నకిలీ గుట్టు విప్పుతామని ఆ ఇద్దరు బెదిరించారా? క్వశ్చన్ నెంబర్ 6. మీకు తెలిసే ప్లాంటు ఏర్పాటు చేశాం కదా అని ప్రశ్నించడంతో తండ్రి కొడుకులకు నోట మాట రాలేదా? క్వశ్చన్ నెంబర్ 7. మన ఒప్పందం ప్రకారమే నకిలీ మద్యం దందా వ్యవస్థీకృతం చేశాం కదా అని ప్రశ్నించారా? ఈ జయచంద్రారెడ్డికి లాస్ట్ మినిట్లో టికెట్ ఇచ్చారు, టీడీపీ టికెట్. పోటీలోకి దిగారు ఆయన తంబళపల్లి నుంచి. ఆయన ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి చాలా నాణ్యమైన, చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి నాణ్యమైన మద్యం వ్యాపారం చేసేటటువంటి ఒక వ్యాపార దిగ్గజం. ఆ వ్యాపార దిగ్గజం కనుసన్నల్లోనే ములకల చెరువులో ఇప్పుడు ప్లాంటు బయటపడింది. ఆయన వ్యాపారం ఎలా చేయాలి, ఈ సారా వ్యాపారం, ఈ మద్యం వ్యాపారం, దీన్ని వ్యవస్థీకృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా విస్తరించాలనేటటువంటి ఒక పాలసీని చంద్రబాబు నాయుడు గారి చెవిన వేయడంతో ఆయనకు వెంటనే టికెట్ దొరికిందనేది లోకల్గా ఉన్న టీడీపీ నాయకులు చెబుతున్నటువంటి మాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఈ నకిలీ రాకెట్లో టీడీపీ పెద్దలున్నారు, అందరికీ కమిషన్లు వెళుతున్నాయే కదా అని నిలదీశారా? 78 మంది పేర్లున్నాయంట డైరీలో. ఎవరెవరున్నారో తర్వాత బయటకు వస్తుందో రాదో తెలియదు, రావాలి. నెక్స్ట్, ఈ కేసు నుంచి బయటపడేసే బాధ్యత పెద్దలదే, లేదంటే మొత్తం గుట్టు విప్పుతామని తేల్చి చెప్పారా? క్వశ్చన్ నెంబర్ 10. గుట్టు విప్పితే మీకు నష్టం, మాకు నష్టం, పార్టీకి నష్టం అంటూ ఈ ఇద్దరు ఆ ఇద్దరిని బుజ్జగిస్తున్నారా? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ బాలా గారు, సీనియర్ అడ్వకేట్. అలాగే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్. సార్ ప్రకాష్ రెడ్డి గారు, ములకల చెరువులో బయటపడినటువంటి ఈ ప్లాంటు, ఆ ప్లాంట్లో ఒక రోజుకి తయారు చేస్తున్నటువంటి 30,000 బాటిల్స్, క్వార్టర్ బాటిల్స్, దాదాపు 30 లక్షల వ్యాపారం రోజులో, సంవత్సరానికి 100 కోట్లు. ఒకే ఒక ప్లాంట్లో, చిన్న ములకల చెరువు, చిన్న గ్రామం లాంటిదే అది.
ఇది కేవలం ములకల చెరువుకే పరిమితమా? ఇబ్రహీంపట్నంలో కూడా వీళ్ళదే దొరికింది కాబట్టి ఇది రాష్ట్రమంతా వ్యవస్థీకృతమైపోయిందా? ఇందులో అత్యంత ప్రధానమైంది చోటా మోటా నేతలే ఉన్నారా? కరకట్ట బంగ్లా పెద్దలు కూడా ఉన్నారా? దీనికి ఆలోచించాల్సిన పని ఏముంది ఈశ్వర్ గారు? సార్, ఈరోజు వస్తున్నటువంటి ఆదాయం చూస్తే మనం ఎంత ఆదాయం కోల్పోయామనేది లెక్కలు మీకు చెప్తాను. దాన్ని బట్టి చూస్తే తప్పనిసరిగా ఇది ఒక ములకల చెరువుకు, ఇబ్రహీంపట్నంకో, పాలకొల్లుకో, అమలాపురంకో పరిమితమైంది కాదు. ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి లిక్కర్ ఫ్యాక్టరీలను, అనాథరైజ్డ్ లిక్కర్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసినట్లుగా మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. కాబట్టి దీంట్లో మన రాష్ట్ర ఆదాయము ఏ స్థాయిలో పడిపోయింది అనేది మీరు ఒకసారి నేను లెక్కలు చెప్తాను, మీరు వింటే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో 14-19 మధ్య 70,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత పర్మిట్ రూమ్లు రద్దుపరిచి, మీకు బెల్ట్ షాపులు రద్దుపరిచి, గవర్నమెంట్ ఆధ్వర్యంలో మాత్రమే వన్ థర్డ్ షాపులు కూడా రద్దుపరిచి, గవర్నమెంట్ ఆధ్వర్యంలో మాత్రమే లిక్కర్ షాపులు నడిపినప్పుడు మనకు 1,05,000 కోట్ల ఆదాయం వచ్చిందంటే 50% ఆదాయం పెరిగింది. ఆ లెక్కన చూసినా కూడా ఆ 1,05,000 కోట్లు కాస్త ఇప్పుడు 1,60,000 కోట్లు కావాలి. అంటే సంవత్సరానికి ఆ లెక్కన చూసినా 31,000 కోట్లు కావాలి. అంటే ఇప్పుడు మీరు చూపిస్తుంది 6,900 కోట్లు 6 నెలలకి. ఆ లెక్కన 14,000 కోట్లు చూపిస్తూ ఉన్నారు. కానీ అది 50% కూడా కదంటే 31,000 కోట్లలో దాదాపుగా 40-45% మాత్రమే ఇన్కమ్ ఈరోజు జనరేట్ అవుతుంది. అంటే సగం లిక్కరు అనాథరైజ్డ్ ఫ్యాక్టరీల నుంచి లిక్కర్, ఇది సిబిఎన్ స్పాన్సర్డ్ ప్రైవేట్ లిక్కర్ ఫ్యాక్టరీలు ఏవైతే కల్తీ మద్యం తయారీదారుల నుంచి వచ్చిన లిక్కర్ని షాపుల్లో గోవా మద్యం పేరుతో, కర్ణాటక మద్యం పేరుతో, లేదా వాళ్ళు తయారు చేసుకున్న సీళ్ళని వేసి తీసుకొచ్చి అమ్ముతున్నారు. అంటే నేరుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరి జేబుల్లోకి ప్రజాధనం చేరుతూ ఉంది. అంటే రాష్ట్ర ఆదాయాన్ని కొలగొడతా ఉన్నారు. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. నేను లెక్కలతో సహా చెప్పాను మీకు. అంటే ప్రతి టర్మ్కు కూడా 5 ఏళ్లకు ఒకసారి మనం ఏదైతే ఆదాయం వచ్చిందో గమనిస్తే 70,000 కోట్లు కాస్త 1,05,000 కోట్లు అయ్యింది. ఇప్పుడు ఖచ్చితంగా 1,05,000 కోట్లు కాస్త 1,60,000 కోట్లు కావాలి. అంటే నెలకు మీకు ఎంత లేదన్నా 14,000 కోట్ల ఆదాయం రావాలి. అంటే ఏడాదికి 14,000 కోట్ల ఆదాయం వస్తుంది. 31,500 కోట్ల ఆదాయం రావాలి. గత 5 ఏళ్లలో 21,000 కోట్ల ఆదాయం వచ్చింది సంవత్సరానికంటే. ఈ తొలి 6 నెలల్లో 10,500 కోట్ల ఆదాయం వచ్చింది. అది ఇప్పుడు 6,900కు పరిమితమైందంటే ఏంటి, దాదాపుగా 3,500 నుంచి 4,000 కోట్ల ఆదాయం ఇప్పటికే బొక్కడం జరిగింది. ఇది రాష్ట్ర ఖజానాకు పడిన తూట్లు. అదేవిధంగా కన్జ్యూమర్కు, ఆ మందు దాగినటువంటి మందు ప్రియులకు వారి పేగులకు పడినటువంటి తూట్లు, వారి లివర్కు పడినటువంటి తూట్లు. ఇది ఇంత అన్యాయంగా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టుకొని వారి జేబుల్లోకి, వారి ఖజానాల్లోకి ఈ ప్రజాధనాన్ని తీసుకొని వాళ్ళు ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసేటువంటి కార్యక్రమము తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, ఇతని గురించి ప్రచారం ఏముందంటే, మాకు ములకల చెరువు మా జిల్లా కదిరికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతము, ఇతని మీద ఉన్న ప్రచారం ఏంటంటే ఇతను గోవాలో సీజ్ అయిన లిక్కర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని లేదా కొనుగోలు చేసుకుని అక్కడ నుంచి లిక్కర్ వ్యాపారం చేస్తే 1,000 కోట్ల ఆదాయం సంపాదించవచ్చని టీడీపీ పెద్దలకు సెలవు ఇవ్వడంతోనే శంకర్ యాదవ్ అనేటువంటి ఒక సీనియర్ లీడర్ని పక్కన పెట్టి దానికి టికెట్ ఇచ్చారనేది ప్రచారం ఉంది. మరి ఈరోజు ఆ జయచంద్ర రెడ్డి కావచ్చు, ఆయనతో పాటు అరెస్ట్ అయిన వాళ్ళు కావచ్చు, ఈరోజు మరి ఎక్సైజ్ అధికారులు ఈ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తే ఇది ఒక ఇబ్రహీంపట్నమో, పాలకొల్లో, అమలాపురమో లేదా ములకల చెరువులో పరిమితం కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతూ ఉన్నటువంటి వస్తాయి సార్. ఇప్పుడు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు, పార్టీ నాయకుల్ని ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఓకే, అసలైన వాళ్ళు వస్తారా? ఇక్కడికే ఆగిపోతుందా కేసు? ఇది కదా ఇంపార్టెంట్. అధికారం వారి చేతిలో ఉంది. ప్రజలు గమనించాల్సింది, అధికారం వారి చేతిలో ఉంది. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, ఏసీబీ కానీ, ఏ డిపార్ట్మెంట్ కూడా వారు స్వయం ప్రతిపత్తితో పనిచేయట్లేదు. వారి ఉద్యోగ బాధ్యతలను, ఉద్యోగ నిర్వహణ ధర్మంతో పనిచేయట్లేదు. కేవలము చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం నుండో, లోకేష్ బాబు ఆదేశాలతోనో వాళ్ళు
డ్యూటీ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ లిక్కర్ స్కాము ఇది దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్, ఈ లిక్కర్ స్కామ్ వెనకాల ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వ పెద్దలు మరి డైరెక్ట్గా ఉన్నారు వీళ్ళు. కాబట్టి దీన్ని హషప్ చేసే ప్రయత్నమే చేస్తారు. ఈరోజు రాష్ట్ర ఆదాయానికి తూట్లు పడిపోయినాయి. ఒకవైపు మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు లేవంటా ఉన్నారు, కానీ వేల కోట్ల రూపాయలంటే దాదాపుగా ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ప్లాన్ చేసుకున్నది దాదాపుగా 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని తమ ఖాతాల్లోకి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆయన అనుయాయుల ఖాతాల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టినారు. ఇది ఇప్పుడు లూటీ చేయడము. మరి చంద్రబాబు నాయుడు గారి మార్కెటింగ్ అసెంబ్లీలో మాట్లాడిన మాట, క్వాలిటీ లిక్కర్ ఇస్తాం తమ్ముళ్ళు, 99 రూపాయలకి ఇస్తామంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక లిక్కర్ సేల్స్మెన్ లాగా ఇలాగ మార్కెటింగ్ చేసిన పరిస్థితి లేదు. ఈ మార్కెటింగ్ ఎందుకు చేశారంటే లిక్కర్ కన్సంప్షన్ పెరగాల, పెరుగుతుందనే ఒక ఆలోచనతోనే, ఒక ఎక్స్పెక్టేషన్తోనే, ఒక అసెస్మెంట్తోనే కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు లిక్కర్ షాపులు వేలం పాడడం జరుగుతూ ఉంది. మరి వారందరూ కూడా సర్వైవ్ అవుతా ఉన్నారంటే లిక్కర్ కన్సంప్షన్ పెరిగింది. అది గవర్నమెంట్ అప్రూవ్డ్ బ్రెవరీస్ నుంచి కొన్నటువంటి లిక్కర్ కాకోకుండా ఇటువంటి కల్తీ మద్యాన్ని తీసుకొని వచ్చి అమ్మేటువంటి విధంగా వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఎవ్వరూ నష్టపోవట్లేదు. కోట్ల రూపాయలతో వాళ్ళు షాపులు వేలంలో కొన్న వాళ్ళు వాళ్ళకు కూడా 4 రెట్ల ఆదాయం వస్తూ ఉంది. అవును, ఈ జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు, కట్ట సురేంద్ర నాయుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళపైన కేసులు పెట్టడమో లేకపోతే వీళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేయడమో ఇవి చేస్తే సరిపోతుందా? వాళ్ళపైన ముద్ర పడిన తరువాత, నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళని ముద్ర పడిన తరువాత వాస్తవాలు వీళ్ళే బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉందా? ఈ రోజున్న పరిస్థితిలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది రాష్ట్రంలో. ఇదే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అనేది ఒకటి జరిగితే, 2,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ అనేది జరిగితే దాని మీద ప్రభుత్వాలు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో మన 1989లో మైదుకూరులో కల్తీ మద్యం దాగి 25 మంది చనిపోతే అప్పటి 2 మంత్రులు రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు నిజంగా నైతిక విలువలకి ఏమాత్రం కట్టుబడేటువంటి పరిస్థితి ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, నరేంద్ర మోడీ గారు కానీ తమ కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి అతిపెద్ద లిక్కర్ స్కామ్, దేశంలోకెల్లా పెద్ద లిక్కర్ స్కామ్, దీని మీద తప్పనిసరిగా సిబిఐతోనే ఈడీతోనే విచారణ జరపాల్సిన బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు ఆయన తన మీద విచారణ చేసుకోడు. బీజేపీ జనసేన కూడా బాధ్యత వహించాలా? కూటమిలో ఉన్నందుకు వాళ్ళు కూడా బాధ్యత వహించాలా? వాళ్ళకేం సంబంధం లేదు. 100కి 100 వారు భాగస్వాములే. అన్నింట మంచికి కానీ చెడుకు కానీ భాగస్వాములే. ఆర్థికంగా వీరందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే దోపిడీ చేస్తున్నారో దాంట్లో వాటాదారులే. వారు కాదు అని నిరూపించుకోవాలంటే సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే, ఈడీతో ఎంక్వైరీ వేయాల్సిందే. నరేంద్ర మోడీ గారు నిరూపించుకోదలిస్తే, లేదా సిబిఐ ఈడీలు కేవలము తమల్ని వ్యతిరేకించే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే అనేది ఈరోజు ఒప్పుకోవాల్సిందే. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏదో మద్యం స్కామ్ చేసిందని కేజ్రీవాల్ని అరెస్ట్ చేయించి, అంటే కేసులు నమోదయ్యాయి, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఇంత జరిగిన తర్వాత బీజేపీ రాష్ట్రంలో అంతే బాధ్యతాయుతంగా, ఒకవేళ నిజంగా అక్కడ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఇక్కడ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈరోజు బీజేపీ నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా ఈ కుంభకోణం పైన? తప్పనిసరిగా బీజేపీ నోరు విప్పి మాట్లాడాలి. కేవలము తాము అధికారంలో ఉండడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎంపీల ఆధారంగా బతుకుతున్న కేంద్ర ప్రభుత్వం అని భావించి, మీరు దోచుకోండి రాష్ట్రాన్ని, మీరు కల్తీ మద్యం అమ్ముకోండి, మీరు కల్తీ మద్యం ద్వారా 1000 కోట్లు దోచుకోండి, అమరావతి ద్వారా 1000 కోట్లు దోచుకోండి, మీరు ఏమి దోపిడీ చేసినా మేము మిమ్మల్ని పట్టించుకోము, మేము కేంద్రంలో అధికారంలో ఉంటే చాలు అని మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా బీజేపీ పెద్దలు? లేదా మేము భారతీయ జనతా పార్టీ, మేము ఈ దేశానికి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ ద్వారా పైకొచ్చినటువంటి పార్టీ అని మీరు ఏదైనా సందేశం ఇవ్వదలుచుకున్నారా? ఇంకా ప్రజల్లో మీ మీద ఏదైనా కొద్దో గొప్ప గౌరవం అనేది ఏదైనా మిగిలి ఉంటే దాన్ని కనీసం అది బతికించుకునే ప్రయత్నం చేయాలంటే తప్పనిసరిగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ కానీ, ఈడీ ఎంక్వైరీ కానీ వేయాల్సిందే. రైట్. డాక్టర్ బాలా గారు, సార్, ఒక కంపెనీ, ఒక బ్రాండెడ్ కంపెనీ పేరు మీద నకిలీ తయారు చేసి రాష్ట్రంలో ఏదైనా కావచ్చు, ఒక మిల్క్ ప్యాకెట్ లేదా హెరిటేజ్ లాంటి మిల్క్ ప్యాకెట్ను ఎవడో ఒకడు యూరియాతో పాలు తయారు చేసేసి అదే హెరిటేజ్ మిల్క్ అని
కవర్లో నింపేసి ఇచ్చేస్తే ఆ పాలు దాగి ఎవరైనా చనిపోతే కేవలం ఆ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది కాబట్టి ఇక్కడ ఎవడైతే ఆ వ్యాపారం చేశాడో వాడిని మాత్రమే పట్టుకొని వదిలేయాలా? అలా ప్రభుత్వం చూడాలా? లేకపోతే హెరిటేజ్ కూడా బయటకు వచ్చి మా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది బాబు, మా బ్రాండ్ ఇమేజ్తో ఇంతమంది ప్రాణాలు దెబ్బతీశారని హెరిటేజ్ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది కదా, వచ్చి కేసులు పెట్టే అవకాశం ఉంటుందా? ఆ లెక్కన రాష్ట్రంలో ఈరోజు కేరళ మాల్ట్ కానీ, బెంగళూరు బ్రాందీ కానీ, సుమో కానీ, ఎస్పీవై ఇదేదో 999 990 ఏదో కానీ, గోవా బ్రాండ్ కానీ, ఇవన్నీ నకిలీలు తయారు చేసి అమ్మేస్తుంటే ఒరిజినల్ బ్రాండ్ దెబ్బతింటుంది, ఇక్కడేమో మనుషులు చనిపోతారు. ఎందుకు ఆ వైపు నుంచి ఎంక్వైరీలు జరగట్లేదు? ఓకే, ముందుగా ప్రజలకందరికీ గుడ్ ఈవినింగ్. నేను చెప్పేది ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి ప్రజలందరూ కూడా. నేను ఐ థింక్ ఈ పాలసీ డిజైన్ చేసిన తర్వాత పాలసీ ఎన్ఫోర్స్మెంట్కి వచ్చినప్పుడు నేను ఏం చెప్పానంటే ఇది పెద్ద స్కామ్. ఎందుకు స్కామ్ అంటే ఎక్కడైనా ఇన్కమ్ నా జోబులోకి వస్తే, అంటే నా కంపెనీలోకి వస్తే అది స్కామ్ అవ్వదండి. నాకు రాకుండా వేరే వాళ్ళకి బయట వాళ్ళకి వెళ్తుందంటే దాన్ని స్కామ్ అంటారు బేసిక్గా. అంటే రాష్ట్ర ఖజానాకి రావాల్సిన డబ్బుల్ని రాష్ట్ర ఖజానాకి రాకుండా నేను నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి టెండర్ అనే ఒక పాలసీ పెట్టేస్తాను, నేను ప్రైవేటీకరణ చేస్తానని చెప్పేసి డబ్బులు పంచిపడేస్తున్నానంటే దాన్ని మనం ఏమంటామంటే స్కామ్ అంటాం. ఎందుకు స్కామ్ అంటామంటే రావాల్సిన డబ్బులు ఎవరికి? ప్రభుత్వానికి కదా. ఇన్కమ్ ప్రభుత్వానికి తగ్గిపోయి ఎవరికి వెళ్తుంది? సో కాల్ టెండర్స్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. అప్పుడు దాన్ని ఏమంటాం? క్విట్ ప్రోకో. అవునా? క్విట్ ప్రోకో డైరెక్ట్. ఎందుకు? ఎలక్షన్స్ కి ముందు వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేశారు కాబట్టి, బ్యాక్ అండ్ ఫైనాన్షియల్ గా నీకు సపోర్ట్ ఇచ్చుంటారు కాబట్టి, ఇప్పుడు నేను ఐడియాలజికల్ గా ఒక పాలసీని తీసుకొచ్చా. ఎందుకు తీసుకొచ్చా పాలసీ? వాళ్ళకి మేలు చేయడానికి. సో క్రియేషన్ ఆఫ్ పాలసీ వాట్ ఇట్ ఈస్ అమౌంట్ టు బి, ఇట్ ఈస్ క్విట్ ప్రోకో ఆఫ్ క్రైమ్. అది ముందే చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, సార్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది సార్, ఆ కంపెనీలో నాకు నెలకి ₹1,00,00,000 టర్న్ ఓవర్ జరుగుతుంది. ఈ ₹1,00,00,000కి నేను ట్యాక్స్లని ఇవన్నీ అవన్నీ కట్టాల్సి వస్తుంది, నాకు మిగిలేదేమో ఒక 10% 20% అనుకోండి. ఇప్పుడు ఈ కంపెనీ బయట హాఫ్ షోర్స్ ఉంటాయి. అవును, హాఫ్ షోర్లో వాడు ఏం చేస్తాడంటే నాకు తెలుసో తెలియకుండానో బయట మార్కెట్ జరిగి నాకు క్యాష్ వస్తుంది అనుకోండి, ఈ కంపెనీ వాడు గగ్గోలు పెడతాడా? సింపుల్ పాయింట్ ఇక్కడ. ఈ కంపెనీకి బ్యాక్ డోర్ లో ఇన్కమ్ వస్తుంటే కంపెనీ వాడు గగ్గోలు పెట్టడు. బ్యాక్ డోర్ లో డబ్బులు రాకపోతే అప్పుడు గగ్గోలు పెట్టడం మొదలు పెడతారు. అయితే ఈ పాయింట్ లో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే కంపెనీ వాళ్ళు కూడా వచ్చి కేసులు వీళ్ళ మీద పెట్టి స్టేట్మెంట్లు ఇచ్చి ఇది మేము చెయ్యట్లేదు, దీంట్లో మా బాధ్యత కూడా ఉంది, మేము కూడా దీన్ని రేస్ చేస్తున్నాము, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ పనిష్ చేయాలని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు బయటికి రావట్లేదు చేయట్లేదు అంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళకి తెలిసే జరుగుతుంటుంది. ఎందుకు తెలిసే జరుగుతుంటుందో కూడా నేను చెప్తాను. వీళ్ళు ఏమైనా తెలిసి ఒకవేళ కోఆపరేట్ చేయలేదనుకోండి, ఎంక్వైరీ అని నోటీస్ అని చెప్పేసి అని క్యాన్సిలేషన్ చేసి ఇంకోవరికి వెళ్తుంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సైలెంట్ కూర్చుంటారు. ఇప్పుడు నా బ్రాండ్ దెబ్బతింది కదా సార్, నా వ్యాపారం కూడా దెబ్బతింది కదా. నా పేరు చెప్పి ఎవరో కిడ్నీలు, ఎవరో లివర్లు, ఎవరో నరాలు లాగేసి గుండెపోటు చచ్చిపోయేలా చేస్తే నా బ్రాండ్కి కదా దెబ్బ. నీకు లైసెన్స్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం. నేను. అవునా? అంటే ప్రభుత్వం. ఇప్పుడు నీకు లైసెన్స్ తీసి పడేస్తా, అందుకని నా బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బ తీసుకోవాలి. అంతే. నీకు డబ్బులు కావాలన్నా నీ ఇమేజ్ కావాలన్నా రెండిట్లేదు కావాలి. డబ్బే కావాలి సార్ కదా, వ్యాపారం అంటేనే డబ్బు. అలాంటప్పుడు షట్ యువర్ మౌత్ అండ్ సిట్ సింప్లీ, డోంట్ టాక్ ఎనీథింగ్ అంటారు. నేనేం చెప్తే అదే జై. ఇక్కడ నడుస్తున్నది ఏంటంటే మీరు 5,000 కోట్లు ఏదో సంథింగ్ చూపించారు. అవును, నాకు తెలిసినంత వరకు ఇట్స్ నాట్ అన్ 5,000 కోట్లు, మోర్ దెన్ దట్. 10,000 కోట్లు ఇంకెంత ఇంటదో. ఎందుకు నేను రీజన్ చెప్తాను చూడండి, కొంచెం నాకు టైం ఇవ్వండి. ప్రీవియస్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎక్కడ జరిగేదండి? కొన్ని యూనిట్స్లలో జరిగేది. దానికి మానిటరింగ్ డిపార్ట్మెంట్ చేసేది, దాన్ని సేల్ చేసేది కూడా డిపార్ట్మెంట్, సప్లై చైన్ మేనేజ్ చేసేది కూడా డిపార్ట్మెంట్. ఈ రోజు డిపార్ట్మెంట్ ఏమైపోయింది? కంప్లీట్ సైలెంట్. అవునా? పక్కకి వెళ్ళిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేసుకుంటున్నారు? అదే యూనిట్లు. ఆ యూనిట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేది వైట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తారో తెలుసా మీకు? ఈ ప్రైవేటీకరణ చేయడానికి రీజన్ ఏంటంటే ఇలా వైట్ లేబుల్ గా చోర్దందా ఎక్కడ పడితే అక్కడ డిస్ట్రిక్ట్లలో పెట్టుకుని, అంటే మీకు ఒకటే చోట సెంట్రిక్ పెడితే ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది చెప్తాను చూడండి. ఇప్పుడు చెక్ పోస్టులు దాడుతుంటారు. చెక్ పోస్టుల్లో ఒక్కొక్కరు కిరాక్ ఆఫీసర్లు ఉంటారు, అంటే నేను స్ట్రిక్ట్ అనే ఆఫీసర్లు ఉంటారు. పొరపాటున అలాంటి ఆఫీసర్లు చదివితే పరిస్థితి ఏంది కదా? అలాంటి సందర్భాలలో వీళ్ళు ఏం చేస్తారంటే ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇంకా చాలా ఉంటాయి నాకు తెలిసి యూనిట్లు. దీంట్లో అఫీషియల్ అథారిటీస్ వాళ్ళ కోఆపరేషన్తో, మినిస్టర్స్ యొక్క సపోర్టుతో వాళ్ళకి రావాల్సిన పర్సంటేజ్ అన్ని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు బాటిల్ కొనాలి, రైట్? బాటిల్ కొనాలంటే ఒక చోట నుంచి ప్రొక్యూర్ చేయాలి.
దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొనాలి, అవును, అది కూడా ఒక చోట నుంచి ప్రొక్యూర్ చేయాలి, ప్యాకింగ్ చేయాలి, లేబుల్స్, కారోగేటర్ బాక్స్ తీసుకోవాలి, మూతలు, లేబుల్స్, బిరడాలు, పనిచేసేవాళ్ళు, స్పిరిట్, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకోవాలి, వీ నీడ్ టు పర్చేస్. కలర్స్ అండ్ ఫ్లేవర్స్ అన్ని పర్చేస్ చేయాలి. అన్ని పర్చేస్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఒక రాష్ట్రంలో ట్రేడ్ జరుగుతుందంటే ఖచ్చితంగా అది లైసెన్సింగ్ అయి ఉండాలి, లేకపోతే లైసెన్సింగ్ లేకుండా చోచుపాకి జరుగుతుంది అక్రమంగా. అయితే ఇప్పుడు అక్రమంగా జరగడానికి డిపార్ట్మెంట్లు ఏమేమి ఉన్నాయి? పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, జిఎస్టీ డిపార్ట్మెంట్ ఉంది, వ్యాట్ డిపార్ట్మెంట్ ఉంది. అంటే వ్యాట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు వాళ్ళు జిఎస్టీకి ఉంది కాబట్టి, జిఎస్టీకి వచ్చేసింది కాబట్టి వీళ్ళందరి డిపార్ట్మెంట్ యొక్క పని ఏంటి? రోజు జిఎస్టీలు 2 ఉన్నాయి, సెంట్రల్ స్టేట్ 2 ఉన్నాయి, మద్యం రాష్ట్రం కింద ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళ పని ఏంటి? రోజు పొద్దునే లేస్తూనే డ్రెస్ చేసుకుని వీధుల్లోకి వెళ్ళి, మార్కెట్లోకి వెళ్ళి వీళ్ళు చేయాల్సిన డ్యూటీ ఏంటంటే కరెక్ట్గా మద్యం నడుస్తుందా లేదా, ఎక్కడైనా ఇలాంటివి జరుగుతున్నాయా, జరుగుతున్నప్పుడు వీళ్ళు తిరిగి కనుక్కోవడము. వీధులలో ప్రతి పోలీస్ స్టేషన్ కి సంబంధించిన జ్యూరిస్డిక్షన్ ఉంది, అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, విఆర్ఏలు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, ఇంతమంది వ్యవస్థ మొత్తం సిస్టమ్ ఉండి కూడా చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఎవరో ఒకరు పైనుంచి సపోర్ట్ చేస్తే తప్ప. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక కంపెనీ ఉంది సార్, ఆ కంపెనీలో కింద ఒక ఎంప్లాయీ స్కామ్ చేస్తుంటాడు. ఏం స్కామ్ అంటే 10 బాటిల్ అమ్మి అతను చూపించే లెక్క 2 బాటిళ్ళకే చూపిస్తాడు. ఈ డబ్బులు మొత్తం గల్లా పెట్టలో వేసుకుంటాడు. మనం ఎన్నిసార్లు అయినా ఎండీకి కంప్లైంట్ చేస్తుంటాం. ఓ మేనేజర్ ఎండీ ఏమంటాడంటే నీకు తెలియదు వాడు మంచోడు అంటాడు. అట్లా రోజు జరుగుతుంటుంది. కానీ ఎండీ మాత్రం ఏం యాక్షన్ తీసుకోడు. ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు చెప్పండి? ఎండీ చేసేది మొత్తం ఎండీనే. ఎందుకంటే వీడి మీద కంప్లైంట్ ఎవడికి చేస్తున్నాం మనము? చిన్నోడికి, పైన ఎండీకి. ఎండీ యాక్షన్ తీసుకోవట్లేదంటే అర్థం ఏంటి? తెలిసి కూడా ఎండీ వాటాదారుడు ఇక్కడ, ఎండీ ఇక్కడ సిండికేట్, ఇక్కడ ఈ యొక్క అక్రమ వ్యాపారానికి కింగ్ పింగ్ ఎవరు? ఎండీ. సో ఇప్పుడు వీని పనిష్ చేస్తే ఏమొస్తుంది? ఎండీ కింగ్ పిన్ ఎవరు? కింగ్ పిన్ వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళే ఈ రోజు మన రాజకీయ నాయకులు, మన రాష్ట్రానికి అధిపతులు. ఈ అధిపతులు ఏం చేస్తున్నారు? వీళ్ళకి కూడా ఈ డబ్బుల్ని అసలు ఈడీ ఇంటర్వ్యూ అవ్వాలి ఇప్పుడు. ఎందుకో చెప్పనా మీకు? ఈ జరిగిన మొత్తము స్కామ్ ఏదైతే ఉందో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మ్యాక్సిమం. సో యాజ్ పర్ పాలసీ ప్రకారం, యాక్ట్ ప్రకారము, యాంటీ మనీ లాండరింగ్ ప్రకారము క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినా, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగినా ఎవరు ఇంటర్వ్యూ అవ్వాలి? ఇమీడియట్ గా ఈడీ ఇంటర్వ్యూ అవ్వాలి. ఈడీ, ఎందుకంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిపోయింది కదా, ఎఫ్ఐఆర్ అయిపోయింది కాబట్టి ఈడీ ఇంటర్వ్యూ అయ్యి అసలు ఇంత ట్రాన్సాక్షన్ జరిగిన దాని మీద ఇది సిబిఐకి అప్పచెప్పాలి. ఎందుకు సిబిఐకి అప్పచెప్పాలి అంటే ఐ కెనాట్ ప్రూవ్ మై సెల్ఫ్. నాకు నేనే ఎంక్వైరీ చేసుకొని నేనే క్లీన్ షీట్ ఇచ్చుకోవడానికి లేదు, అది నాలో ఒప్పుకోదు. కానీ ఒక వింత విచిత్రం ఏంటంటే మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో అసలు ఇది స్కామ్ ఎందుకు బయటకు వచ్చిందో తెలుసా? ఇది వాస్తవంగా మనలాంటి వాళ్ళు బయట పెట్టబోతున్నారని ఒక సమాచారం ముందే వాళ్ళకు వచ్చి భయంతో వాళ్ళే బయట పెట్టుకున్నారు. ఎందుకు బయట పెట్టారు చెప్పనా మీకు? ఇక్కడ వాళ్ళ యొక్క స్కిన్ ని కాపాడుకోవడం కోసం బయట పెట్టారు. అంటే కొంతమందిని బలి చేశారు. అది ఇక్కడ జరుగుతున్నది. ఎందుకు అంటే వీళ్ళు ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ అయిపోయిందని క్లోజ్ చేసేస్తారు. ఇది క్లోజ్ చేసేసారనుకోండి, ఈ ప్రభుత్వం మారిపోయే లోపల లిమిటేషన్ పీరియడ్ అయిపోతుంది. ఈ లిమిటేషన్ పీరియడ్ అయిపోయింది అనుకోండి, కోర్టుకు వెళ్తే ఏమవుతుంది? లా ప్రకారంగా, లీగల్గా నీ లిమిటేషన్ అయిపోయింది, నాట్ అలౌడ్. సో వీళ్ళు టెక్నికల్ గా, లీగల్ గా వీళ్ళు ప్లాన్ వేసుకుంటే వేరే వాళ్ళు కేసులు పెట్టకుండా వీళ్ళే కేసులు పెట్టుకుని వీళ్ళే ఆ కేసుల్ని కంప్లీట్ గా, ఇప్పుడు చార్జ్ షీట్ రాసే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు ఐఓలు ఉన్నారు సార్. ఈ ఐఓలకు వచ్చిన చిన్న 2 minutes అండి. ఈ ఐఓలు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఎవరు మాట వింటారు సార్? అలా డిఎస్పీ ఫోన్ చేశాను, ఏమైనా నువ్వు ఇది చేస్తున్నావు అంటారంటే సార్ అని. టైపింగ్ చేసేది ఎవరు? అక్కడ ఉన్న రైటర్లు. ఒప్పుకునేది పైనుంచి ఎవరు? మొత్తం ఇలా. కానీ ఎస్పీకి కానీ, అలానే అడిషనల్ ఎస్పీలకు కానీ, ఎల్ఎండ్ఓకి కానీ ఎఫ్ఐఆర్లు వాళ్ళే కట్టి వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. కానీ చేయరు, ఇంకొక ఆఫీసర్తో చేస్తారు. ఎందుకు చెప్పనా? రేపు ఏదైనా తేడా పడింది అనుకోండి, ఆని పట్టుకుంటారు. సో ఇక్కడ అందరూ సేఫ్ గా వాళ్ళ స్కిన్ ని కాపాడుకోవడం కోసము, కింగ్ పిన్ ని కాపాడుకోవడం కోసము ఇక్కడ జరుగుతున్న ఒక పెద్ద దందా. రైట్. ఒకసారి గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ మద్యం గురించి ఏం మాట్లాడారనేది వింటే మన చెవుల్లో ఉన్నటువంటి తుప్పంతా కూడా వదిలిపోతుంది. ఒకసారి ఆ వాయిస్లు 2 వినిపించండి, అద్భుతంగా ఉంటుంది ఆ డిజిటల్ వాయిస్. ఒకసారి ఇద్దరివి చాలా బాగా ఉంటుంది, చూడండి, వినండి. ఎంత తమ్ముడు అది? 200 రూపాయలు. మా తమ్ముడు క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి, సార్ నా కథ ఏంటి, రేట్లు తగ్గిస్తావా లేదా అని అడుగుతున్నాడు మా తమ్ముడు. అదే కాదు, ఆ 200 రూపాయలు ఒకటి నాణ్యత లేదు,
నాణ్యత పెంచే బాధ్యత కూడా తీసుకోమని మా తమ్ముడు అడిగే పరిస్థితికి వచ్చాడు. డబ్బులు పోతే పోయినాయి, ఆరోగ్యం అన్నా ఉండాలి. నాకేదో అలవాటు అయిపోయింది, నా అలవాటుని వీళ్ళు అవకాశంగా తీసుకుని నన్ను దోపిడీ చేసేస్తున్నారు, అరికట్టు చంద్రన్నా అని అడుక్కుంటున్నాడు మా తమ్ముడు. 60 రూపాయల మద్యాన్ని 160 రూపాయలుగా పెంచి మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్, కొట్టావు. మద్యపాన ప్రియుల గుండెని నువ్వు దోచావు జగన్, నిన్ను క్షమించకూడదు. 60 రూపాయల మందుని 160 రూపాయలు చేశావు జగన్. మద్యపాన నిషేధం నిషేధం అని చెప్పి 30,000 కోట్లు దోచేశావు జగన్. మా తమ్ముడు తెచ్చా. నేను మొదట్లో ఊరికే అనలేదు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని. ఆయనే కానీ ఈ డంపు ఈ ప్లాంట్ని బయట పెట్టకపోయి ఉంటే వీళ్ళు ఈ మాటలతోనే ఇంకో 4 ఏళ్ళు కూడా గడిపేసేవాళ్ళు. కానీ భగవంతుడు ఉన్నాడు కాబట్టే, ఆయన లడ్డూలకు జంతువుల కొవ్వు పూసేటటువంటి ఆరోపణలు చేశారు కాబట్టే, వేషాలు వేసుకొని దేవుణ్ణి వాడుకున్నారు కాబట్టే వీళ్ళ భాగవతం మొత్తం కూడా ఆయన బయట పెట్టించాడు. పైగా మీ ఆరోగ్యాన్ని మీ చేతిలోనే ఇప్పుడు భగవంతుడు పెట్టాడు. జాగ్రత్తగా ఉండండి. ఎన్ బ్రాండ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అర్జెంటుగా మీరందరూ వెళ్ళి టెస్టులు చేయించుకోండి. మీ లివర్ సంగతి ఏంటి, మీ కిడ్నీ సంగతి ఏంటి, మీ నరాల వీక్నెస్ ఏంటి, మీ గుండె పరిస్థితి ఏంటి అనేది వెంటనే టెస్టులు చేయించుకోండి. సార్ ఏంటి సార్ అసలు ఈ పెద్ద తలకాయలు బయటకు వస్తాయా, లేకపోతే చిన్న తలకాయల దగ్గరే ఆగిపోతుంది మొత్తం కథంతా కూడా? ఏమనుకుంటున్నారు ఈ కేసులో? అందరికీ నమస్కారం అండి. సార్, ఈ కేసు ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయిందండి. ఇందాక మీరు కూడా చెప్పారు స్టార్టింగ్లో, పెద్ద తలకాయలు కాంప్రమైజ్కి దిగినట్టుగా కనిపిస్తుంది. ఓకే. అందుకే ఎవరి మీదైతే ఆరోపణలు చేశారో వాళ్ళతో చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ఆ వ్యక్తులు బయటకు వచ్చి వీడియోలు చేసి మరి ఆ వీడియోలని షేర్ చేస్తున్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తుంది. అంటే పెద్ద తలకాయలని కాపాడడానికి మళ్ళీ చిన్న తలకాయలు కొంతమంది రంగంలోకి దిగారు. ఓకే, ఇది ఒక పాయింట్. రెండవది, ఇందాక మీరు చూపించిన 2 వీడియోలు చాలా బాగా నచ్చినాయి సార్. అంటే నేను 2 రోజుల నుంచి అదే చూస్తున్నా. ఇంతకుముందు చూసా 2 రోజుల నుంచి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఏంటి ఏమంటాడు, కడుపు కొట్టావు మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్. చెప్పాలి ఈ రోజు అదే కడుపులో పేగులు మీరు డైలాగ్ చెప్తున్నారు, వణుకుతూ చెప్పట్లేదు. మోడ్యులేషన్ కావాలి నాకు. వణకాలనా? నేను యాక్టింగ్ కాదు కదా, వణుకుతూ చెప్పారు కదా ఆయన మద్యపాన ప్రియ, అట్లా చెప్పాలి మీరు. నాకు ఆ యాక్టింగ్ స్కిల్స్ లేవు సార్, మీకు దండం పెడుతున్నా. నేను ఆ డైలాగ్ చెప్పగలను కానీ ఆ స్కిల్స్ నాకు లేవు. కాకపోతే కడుపు కొడుతున్నావు జగన్ అని చెప్పి పెడుతున్నారంట సార్. పవన్ కళ్యాణ్ చెప్పారు కదా మొన్న, నేను వెళ్తా స్కూల్కి. సరే, ఆయన చెప్పారు కడుపు కొడుతున్నామని. నా పాయింట్ ఏంటంటే, ఈ రోజు ఆ స్పిరిట్ తాగి, మద్యం కాదు, ఆ స్పిరిట్ తాగి అదే కడుపులో పేగులు తెగిపోతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు అవి. చనిపోతున్నారు ప్రజలు. ఎక్కడ చనిపోతున్నారు? అదే వైన్ షాపుల ముందల పడుకొని లేవకుండా ఎప్పుడో నిద్రలోనే చనిపోయారు. ఆ పరిస్థితులు దుస్థితులు మనం చూస్తున్నాం. ఏమంటాడు, గుండె దోచేస్తున్నావు జగన్. ఏం దోచడం? గుండెలు ఆగిపోయి చచ్చిపోతున్నారు ప్రజలు. మీ ఎలక్షన్ గొడవల్లో మీరు చెప్పే అబద్ధాలలో ఈరోజు ప్రజల్ని బలిపశువులు చేసినటువంటి పరిస్థితులు క్లియర్గా మాకు కనిపిస్తుంది. అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకున్నారు సార్, అది పోతే పోయింది. కానీ ప్రాణాలు తీసేలా స్పిరిట్ వ్యాపారం చేస్తున్నారే. అదే సరే, మీరు చెప్తే, మీరెవరు? సాక్షి టీవీలో యాంకర్. మీరు చెప్తే ఒప్పుకోరు, నేను చెప్పినా ఒప్పుకోరు. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ప్రియతమమైనటువంటి వ్యక్తి ఏమన్నాడు ఇంతకు ముందు అంటే, ఏంటి, సర్వనాశనమైన రాష్ట్రాన్ని పునరుద్ధరించడానికి ఒక సంకల్పంతో జైలు గోడల్ని బద్దలు కొట్టుకుని చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పేసి డైలాగ్ కొట్టినటువంటి ఒక జర్నలిస్టు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, తెలుగుదేశం పార్టీ ఒంటి నిండా లిక్కర్ కంపు కొడుతుంది అంటున్నాడు. ఎవరా జర్నలిస్టు అంటే ఏబిఎన్ ఛానల్ వెంకటకృష్ణ గారు. ఏమంటున్నాడు మళ్ళీ చెప్తా, తెలుగుదేశం పార్టీ ఒంటి నిండా లిక్కర్ కంపు కొడుతుంది అని అదే జర్నలిస్టు అదే ఏబిఎన్ ఛానల్లో కూర్చొని ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఉమ్మేస్తున్నాడు. మేము ఉమ్మేస్తే మీరు తుడుచుకొని వెళ్ళిపోతారు. ఉమ్మేస్తున్నాడు మీ జర్నలిస్టే. ఏం సమాధానం చెప్తారు ఒకసారి చెప్పాలి. ఈరోజు నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు. వైసీపీ ఆరోపణలు, మద్యం మీద వైసీపీ ఆరోపణలు చేస్తుంటే లోకేష్ ఆగ్రహం, తప్పు చేసిన వాళ్ళని మేము తొలగించాం. సరే, తొలగించారా? మరి చచ్చిపోయిన వాళ్ళ జీవితాలు, ఈ 5,000 చిల్లర కోట్ల ఈ డబ్బు మొత్తం దాచుకునే వాళ్ళు దాచుకొని ఈరోజు పట్టుబడితే వాళ్ళని తొలగించారా పార్టీ నుంచి?
అంటే ఇది ఒక నాయకుడు మాట్లాడే మాట. చిన్నవాళ్ళేనా వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటే సరిపోతుంది? అదే సార్, ఇది ఒక నాయకుడు మాట్లాడే మాటనా? అసలు తప్పు చేసింది ఎవడు, వాడు ఎంత సంపాదించాడు, ఆ మనీ ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి చేరింది, ఎంతవరకు చేరింది, మరి వైసీపీ ఆరోపిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారి దాకా లోకేష్ గారి దాకా చేరిందా లేదా అన్న ఈ విషయాలన్నీ బయటపడాలి కదా. బయటపడాలంటే సిబిఐ ఈడీ దిగాలి కదా. ఎవరి మీద దిగుతున్నాయి సిబిఐ ఈడీ? ప్రతిపక్షాల మీదనా? పోలీసులు ఎవరి మీద దిగుతున్నారు? ప్రతిపక్షాల మీదనా? ఒక సోషల్ మీడియా కార్యకర్త తప్పుగా అరెస్ట్ చేశారు, మీరు సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పేసి హైకోర్టు చెప్తే లేదు సిబిఐ విచారణ వద్దని చెప్పేసి మీరు సుప్రీంకోర్టుకు వెళ్తారు. అంత సొమ్ము అంత డబ్బు మీ దగ్గర ఉంది, అంత సమయం మీ దగ్గర ఉంది, కానీ ఇంత పెద్ద సంఘటన సార్. సోషల్ మీడియా కార్యకర్త కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి వ్యక్తులు 5,200 చిల్లర కోట్ల రూపాయల ఈ దందా జరిగితే మాత్రం పోలీసులు దిగరు, ఈడీ దిగదు, సిబిఐ దిగదు, ఎవరు దిగరు. ఏంటి వీళ్ళు జయచంద్రారెడ్డి జనార్దన్ రావు వీళ్ళు వచ్చి అసలు విషయం చెప్తే పెద్ద పెద్ద తలకాయలు కరకట్ట బంగ్లాలో ఉండే మనుషులందరికీ చుట్టుకుంటుంది ఇది. మీరు ఇక్కడే ఉంటారు, నేను కూడా ఉండొచ్చు, ఉంటానేమో, చూద్దాం. అది కూడా ఆ సోద్యం కూడా చూద్దాం సార్, ఏమవుతుంది అన్నది చిన్న పిల్లాడు కూడా తెలుసు సార్. వాళ్ళు వచ్చేది లేదు, సారీ వాళ్ళు వచ్చేది ఉంది, వచ్చినాక చెప్పేది ఏముంటుందో అందరికి తెలుసు. ఆల్రెడీ స్క్రిప్టులు రెడీ అయిపోయినాయి, ఆల్రెడీ రిటైర్ అయిపోయినటువంటి కొంతమంది గౌరవనీయులైనటువంటి వృద్ధుల్ని డ్యూటీలో పెట్టేశారు. వాళ్ళు రెడీగా సంప్రదింపులు జరుపుతున్నారు. నువ్వు ఇది చెప్పాలి, నువ్వు ఇది చెప్పాలి, నువ్వు ఇది చెప్పాలి. ఐపీఎస్ ఆఫీసర్లను కూడా రంగంలోకి దింపారట. అదే అంటున్నాను సార్, రిటైర్ అయిపోయినటువంటి వృద్ధులు అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ పెట్టుకున్నారు కదా, వాళ్ళ రంగంలో దింపారు. చంద్రబాబుకి ఒక టీం ఉంటుంది, బాబు మీరు ఈ డైలాగ్ చెప్పాలి అని రాసిచ్చారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడో వస్తాడు, వచ్చి ఏం చేస్తారు, ఆ డైలాగ్ చెప్తాడు, చెప్పి ఏం చేస్తారు, ఒకటి అయితే వైసీపీ మీద తోసే ప్రయత్నం ఫస్ట్, లేకపోతే మొత్తానికి మాకు ఆ వ్యక్తులకి సంబంధమే లేదు అనేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేస్తారు. ఆల్రెడీ ఆ ప్రయత్నాలు మొదలైపోయినాయి. నేను మొన్న మీకు చెప్పాను సార్ ఈ మాట, ఏమనంటే వైసీపీ మీదకి తోసే ఒక ప్రయత్నం చేస్తారని. అవును, ఆ రోజు అనుకున్నాం, ఆ రోజు నేనే చెప్పాను మీకు, మొన్న సాటర్డే అనుకుంటా. ఈ రోజు గౌరవనీయులు ఒక జర్నలిస్ట్ గారు, వేరే ఒక జర్నలిస్టు, ఆయన మాటలు విన్నాను. నిజంగా ఆయన అంటే నేను అక్కడ చాలా పెద్ద వయసులో నేను చాలా గౌరవిస్తాను పెద్దల్ని, కానీ నాకు ఒక అనుమానం ఏంటంటే జర్నలిజం చేస్తున్నాడా ఇంకేమైనా చేస్తున్నాడా టీవీలో కూర్చుని, నాకు అది అర్థం కాల. అంటే జనరల్గా మనం ఒక పారాగ్రాఫ్ చదువుతాం కదా ఏదో డాక్యుమెంట్లో, అందులో ఒక పులి స్టాప్ అటు ఇటు కూడా చదవం. ఎందుకు చదవము అంటే అది నిజం కాబట్టి, మనం దాన్ని మార్చకూడదు, అది మన ధర్మం కాబట్టి. కానీ ఈ వ్యక్తి మొత్తం ఊహలే. ఫలానా వ్యక్తిని వైసీపీ వాళ్ళు ఎలక్షన్లకు ముందు పెట్టారు, పార్టీలో టీడీపీలో పంపించారంట. ఏడా నీకు నిధులలో చెప్పిండా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా నిధులలో వచ్చి? ఎందుకు పేర్లు వాళ్ళ పేర్లు? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా నిధులలో వచ్చి? నిధులలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? ఎట్లా తెలిసింది మీకు అంటే మీరు పొద్దున్నేసి సాయంత్రం వరకు ప్రాపగెండా ఫ్యాక్టరీ నడిపిస్తున్నారు, ప్రజల్ని ఎలక్షన్లకి ముందు మభ్యపెట్టారు. నిజంగా సార్ ఈ రోజు కూడా నాకు రక్తం మణిగిపోతుంది. వైసీపీ పని చేయలేకపోయింది, వైసీపీ ఎలక్షన్స్కి ముందు ఈ పని చేయలేకపోయింది. ఈ రోజు ఎంత స్ట్రాంగ్గా ఉంది పార్టీ తెలుసా మీకు రాష్ట్రంలో? నేను గ్రౌండ్ రిపోర్ట్స్ నాకు ప్రజలు ఫోన్ చేస్తారు, ఇంత స్ట్రాంగ్గా వైసీపీ ఏనాడు లేదు, ఈ రోజు అంత స్ట్రాంగ్గా ఉంది. అవునా? ఈ రోజు ప్రజలు పడిపోయింది, అదే చెప్తున్నాను సార్. ఈ రోజు ప్రజలు ఫోన్లు చేసి మరి సార్ తప్పు చేశాము, మభ్యపెట్టారు, మభ్యపోయాము, ఈరోజు పరిస్థితులు మాకు తెలుస్తున్నాయి. కేవలం మభ్యపెట్టే మాటలు, వచ్చేసింది మంచి రోజులు వచ్చేసినాయి అని చెప్పేసి పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా చంద్రబాబు నాయుడు గారు 2-3 ప్రెస్ కాన్ఫరెన్స్ మీకు తెలుసు కదా, సభలో ప్రెస్ టీవీలలో కనిపిస్తాడు, వచ్చేసినాయి మంచి రోజులు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. రెండోది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక అభాండం వేయడము. మూడోది ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం. ఏదైతే రాజకీయం చేసుకున్నారు, రాజకీయం ఎంత ఘోరం సార్. మొన్న నాకు నవ్వొచ్చింది, సరే ఈ సందర్భం కాదు కాబట్టి చెప్తా మీకు ఒక విషయము. ఆటో డ్రైవర్లకు సార్ రోజుకి 41 రూపాయలు ఇచ్చాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకి. ఆటో అన్నలకు తెలియదేమో 600 రూపాయలు కొట్టేశారు సార్. నేను చెప్తాను 1200 రూపాయలు యావరేజ్ గా ఒక్కొక్క ఆటో డ్రైవర్ సంపాదిస్తాడు రోజుకి, అంతే కదా. 600 రూపాయలు పెట్రోల్ ఖర్చులు మందు ఖర్చులు బోంగా 600 ఇంట్లో ఇస్తాడు. ఈ రోజు ఆర్టీసీ బస్సు వలన వాళ్ళ సంపాదనే 500కి పడిపోయింది. 500కి పడిపోయింది అంటే దాదాపుగా 700 రూపాయల సంపాదన తగ్గితే 700 రూపాయలని వాళ్ళు ప్రశ్నించొద్దని ఏం చేసిండు, 41 రూపాయలు రోజుకి ఇచ్చిండు. 15,000 రూపాయలు అంటే 365 రోజులకి 41 రూపాయలు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి 10,000 ఇచ్చారు కదా, అంటే దాదాపుగా 28-29 రూపాయలు జగన్మోహన్ రెడ్డి కూడా అందరికి ఇవ్వలేదండి. అది కూడా 13 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే కేవలం 3 లక్షల మందికే ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారి పాత స్టైల్ సార్. అది ఏం తెలుసా మీకు, ఒక 10 లక్షల మంది ఉంటే అందులో ప్రియమైనటువంటి పచ్చకండువా కట్టుకున్నటువంటి ఒక 50,000 మందిని పిక్ చేస్తాడు ఆయన. మొత్తం నేను ఆ జాతికే మొత్తం చేసేసిన అని చెప్పేసి చెప్తాడు.
ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఇప్పటి నుంచి Right. 47 సంవత్సరాల నుంచి ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ సార్ అది. Right. ఇంకో చిన్న విషయం సార్, నారా లోకేష్ Yes, గారి please. గురించి చెప్పకపోతే బాగుండదు, ఆయన కూడా ఫీల్ అవుతాడు. చెప్పండి. ఆయన ఈరోజు మేము శిక్షించేసినాం, మా నాయకుడు వాళ్ళని పార్టీలోంచి తొలగించేసిండు అని చెప్పేసి శభాష్, మాట్లాడుతున్నారు కదా. అందరూ ఇంకా ఆ. క్లాప్స్ కొట్టాలా ఇప్పుడు ఎవరెవరిని లోకేష్ గారికి? తొలగించాలి అంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని పార్టీలో నుంచి తొలగించాలి, అవును. ఎన్టీ రామారావు గారు బతికొచ్చి చంద్రబాబు నాయుడు గారిని పార్టీలోకి తొలగించాలి. ఒకవేళ ఈ లిక్కర్ స్కామ్ అనేది బయట పెట్టాలంటే వీళ్ళిద్దరు తొలగాలి కదా పార్టీ నుంచి. Right. ఎందుకంటే ఇప్పుడు ఆరోపణలు ఎవరు, వైసీపీ నాయకులు ఆరోపణలు ఎవరి మీద చేస్తున్నారు? Yes. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద కదా. మరి మీరిద్దరు దయచేసి తొలగిపోతే సరే, ఎన్టీ రామారావు గారు రాకపోయినా ఎవరైనా వేరే వాళ్ళు, బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీ గారు నిలబడి Right. చంద్రబాబు నాయుడు గారిని కూడా తొలగిచ్చేస్తే Yes. నిజంగా శిక్ష పడ్డట్టు నేనైతే ఫీల్ అవుతాను. రైట్. ఒక్కసారి ఈ ఎన్ బ్రాండ్స్ తాగి అక్కడికక్కడే మీరు గుర్తు చేశారు కాబట్టి ఒక విజువల్ చూపిస్తాను సార్. అక్కడికక్కడే వైన్ షాపుల దగ్గరే ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి, కానీ అనంతపురం జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒకసారి చూపిస్తాను. ఆ దృశ్యాలు చూడండి సార్. కీర్తి వైన్స్ అంట, ఏదో పేరు కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు చాలా చోట్ల ఇదే పరిస్థితి చూడండి. తాగి అక్కడే చనిపోడు. వైన్ షాపుల దగ్గరే ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్ బ్రాండ్స్ తాగకండి దయచేసి, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ఎన్నిసార్లు చెప్పినా వినరు. కానీ ఇప్పుడు ఎన్ బ్రాండ్స్ అనేవి ప్రాణానికి ప్రమాదకరం. ఇప్పుడైనా జాగ్రత్త పడండి. అసలు మందు తాగద్దనే విజ్ఞప్తి చేస్తాం, కానీ ఎన్ బ్రాండ్స్ అసలు తాగొద్దు. ఎంత పచ్చి తాగుబోతైనా దయచేసి కంట్రోల్ చేసుకోండి. ఎస్, తోపుదుర్తి గారు, మీ జిల్లాలో జరిగిందే ఇది. అవునండి, ఇది మీకు సమాజం దృష్టికి వచ్చినటువంటి ఒకే సంఘటన కావచ్చు. చాలా ఉన్నాయి. కొన్ని వేల మంది వీటన్నిటిపైన ఈ ఎంక్వైరీ స్పిరిట్ను జరగాలి. తాగడం వల్ల చనిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఏవి కూడా రికార్డెడ్గా ప్రభుత్వం వెలికిలేకి తీసుకురాని సంఘటనలు ఉన్నాయి. స్పిరిట్ను ఒక 1% స్పిరిట్ను 1.5% అంటే ఒక వాటా స్పిరిట్ను 1.5 వాటా నీళ్ళతో కలిపి దానికి రంగు వేసి దానికి ఒక బాటిల్లో నింపి దానికి స్టిక్కర్లు వేసి అమ్మడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఏ మద్యం దుకాణంలోకి వెళ్ళినా కూడా మీరు బ్రాండెడ్, మరి విదేశీ మద్యం కాకుండా ఏది మీరు దేశీ మద్యం వాడినా కూడా తప్పనిసరిగా, ఇందాక మీరు అన్నారు, మీరు తప్పనిసరిగా వారి లివర్ డ్యామేజ్ కావడము లేదా వాళ్ళ పేగులు డ్యామేజ్ కావడం ఇవన్నీ జరుగుతాయి. కానీ గత 5 సంవత్సరాలలో ప్రభుత్వము క్వాలిటీ చెక్ చేసి అప్రూవ్డ్ డిస్టిలరీస్ నుంచి, అప్రూవ్డ్ బ్రివరీస్ నుంచి పర్చేస్ చేసి ప్రతి ఒక్క బాటిల్ పైన ఒక క్యూఆర్ కోడ్ పెట్టి, అది క్వాలిటీ చెక్ చేసిన తర్వాత ఇచ్చేటువంటి క్యూఆర్ కోడ్ పెట్టి, మరి అమ్మకాలు జరిపేటప్పుడు కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూపించి ఇది క్వాలిటీ మందు అనేసి అమ్మకాలు జరిపింది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా జరిపింది. మరి కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలు విజయవాడ నుండి ఢిల్లీ వరకు కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున లిక్కర్ దందా జరుగుతోంది, స్కామ్ జరుగుతోంది అనేసి అనేక ఆరోపణలు అయితే ఏదైతే చేయడం జరిగిందో అది కేవలం పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనేసి ఆరోపణలు చేశారు. కానీ మొన్న ఇచ్చిన జడ్జిమెంట్, బెయిల్ ఇస్తూ మిథున్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో జడ్జి గారు క్లియర్గా ఎక్కడ కూడా ఇందులో ఎవిడెన్స్ లేదు, ఆధారాలు లేవు, ఆరోపణలు మాత్రమే. కేవలం ఆరోపణల ఆధారంగా ఎవరినైనా కానీ అరెస్ట్ చేయడం కానీ జైల్లో పెట్టడం కానీ కుదరదు. మీరు ఇన్ని నెలలు గడిచినప్పటికీ కూడా ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోయారు, ఎక్కడ కూడా ఫ్రాడ్ జరిగినట్లు నిరూపించలేకపోయారని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అది చెంపపెట్టు. అదేవిధంగా అనేక మంది, వేలాది మంది మరణించారు ఈ క్వాలిటీ లేని లిక్కర్ అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారో దానికి చెంపపెట్టులాగా ఎన్సీఆర్బీ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక, జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో ఎవరు కూడా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మందు తాగి చనిపోయిన వాళ్ళు లేరు అని క్లారిఫికేషన్ ఇచ్చింది. అంటే అంత పద్ధతిగా సేల్స్ పెంచుతూ ప్రభుత్వానికి ఆదాయం, అంటే సేల్స్ తగ్గిస్తూ ప్రభుత్వానికి ఆదాయం పెంచినటువంటి ప్రభుత్వము, ట్రాన్స్పరెంట్గా క్వాలిటీ మెయింటైన్ చేసినటువంటి ప్రభుత్వము, కేవలం ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే సేల్స్ చేసినటువంటి ప్రభుత్వము, అప్రూవ్డ్ బ్రివరీస్ ద్వారానే పర్చేస్ చేసినటువంటి ప్రభుత్వము. ఆ ప్రభుత్వాన్ని దించడానికి 20 లక్షల మంది పైగా మందు ప్రియులు ఈ క్వాలిటీ లేని మందు మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనేటువంటి దుష్ప్రచారం చేస్తూ జగన్ గారిని దించడం జరిగిందండి. కానీ ఈ రోజు జరుగుతూ ఉన్నది మీ కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడతా ఉన్నాయి.
వేలాది బాటిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దాదాపుగా ఇప్పటికి 4-5 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కనపడ్డాయి అక్రమంగా వీళ్ళు అక్రమ మద్యం తయారు చేస్తున్నటువంటి యూనిట్స్ Right, sir. ప్రజలు తెలుసుకుంటారు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలి ఇది ఇందాక పెద్దలు చెప్పారు ఇప్పటికే ఈ కేసు హషప్ అయిపోయిందండి నామకే వాస్తే విచారణ జరగడం జరుగుతుంది ఇందులో ఎక్కడ బాధితులు ఎవరైతే బాధ్యులని వీళ్ళు చెప్తున్నారో వాళ్ళు స్కేప్ గోడ్స్ అవుతారు బలిపశువులు దానికి అవుతారు ఒక అని ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏంటంటే అయితే దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సార్ ఈ కేసుని మాఫీ చేయడానికి ఏ రకంగా పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారనడానికి అక్కడ 30,000 బాటిళ్ళు క్వార్టర్ బాటిళ్ళు దొరికాయి ములకల చెరువులో అంతకుముందు రోజుకి 30,000 బాటిళ్ళు 30 లక్షల వ్యాపారం ప్రతిరోజు పాల క్యాన్లలో తీసుకెళ్లి దగ్గరలో ఉన్నటువంటి వైన్ షాపుల్లో వేస్తూ అలాగే బెల్ట్ షాపుల్లో వేస్తున్నారు మరి ఇవన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో తయారైంది కదా ఆ దొంగలు పట్టుకున్నారు కదా పోని ప్లాంట్ పట్టుకున్నారన్నారు కదా వాళ్ళని సస్పెండ్ చేశారు కదా మరి వెళ్ళిన బాటిల్స్ ఎన్ని వాటిని వెనక్కి తీసుకొస్తున్నారా లేదా ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారా లేదా అక్రమ మద్యం ఎన్ని షాపులకు చేరిపోయింది ఈ నకిలీ మద్యం ఎందరి ప్రాణాలు తీయబోతుంది ఎందుకు ఎంక్వైరీ లేదు ఒక టాస్క్ ఫోర్సే లేదు ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేయలేదు చేయాల్సిన అవసరం ఉందా లేదా బాలా గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి ఒక్క నిమిషం డెఫినెట్ గా వేయాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే ఆ షాపుల పైన యాక్షన్ తీసుకుంటున్నారా లేదా అది కూడా Yes, correct. నేను రాష్ట్ర ప్రజలు మందు తాగే ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తున్నా దయచేసి అందరూ కూడా ఈ లిక్కర్ తాగే వాళ్ళు మీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియట్ గా మీ బ్లడ్ టెస్ట్లు చెక్ చేయించుకోండి మీ ఆరోగ్యం చెక్ చేసుకుని ఫ్రీ ఇందులో డబ్బులు కట్టాల్సిన అక్కర్లేదు రెండో విషయం ఇంకోటి ఏంటంటే అమరావతి private రాజధానిలో college, కోర్టుకి private దగ్గరలో college, medical college. రోడ్లు సరిగ్గా లేవు కానీ మందు షాప్ ఉంది అమరావతి రాజధానిలో కోర్టుకు దగ్గరలో రోడ్లు సరిగ్గా లేవు కానీ మందు షాప్ ఉంది మాకు super. ఎవ్రీ డే పెద్ద హెడేక్ అక్కడ మందు షాప్ మొత్తం ఫుల్ మాకు పొద్దున్నే 9:30 నుంచి కోర్టుకి వచ్చేటప్పుడు గుంటూరు నుంచి టువర్డ్స్ ఆఫ్ కోర్టుకు వస్తే మద్యం షాపు వెనకాల రోడ్ వేస్తున్నారు ఆడ మద్యం షాప్ ఉంది పెట్రోల్ పంపు తీసి ఇంకేం మద్యం డెవలప్మెంట్ షాప్ ఉంది. జరిగిపోయినట్టే కదా అద్భుతమైన డెవలప్మెంట్ ఉంది రైట్ థ్యాంక్ యూ సార్ బాలా గారు చర్చలో పాల్గొన్నందుకు పాషా గారు మీ సార్ ఒక చిన్న జే బ్రాండ్ అని చెప్పి మీరు ఒక్క చెప్పారు. point. ఒక్క విషయంలో చెప్తాను జే బ్రాండ్ అంటే ఏంటి ఒక్క సెకండ్లో చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు అమ్మఒడి దగ్గర నుంచి మొదలుకుంటే నా దగ్గర లీస్టే 38 ఉంది అవును. ఇంకా చాలా ఉన్నాయి డైరెక్ట్గా చెప్పాలంటే డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 2,73,000 చిల్లర కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోకి పంపించారు నాన్ డీబీటీ డీబీటీ రెండు కలుపుకుంటే Yes, yes. 4,49,000 కోట్లు ఈ దమ్ము ఈ ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంటే చెప్పండి నేను చంద్రబాబు నాయుడు గారితో డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నాను రైట్ థ్యాంక్ యూ సార్ పాషా గారు చర్చలో పాల్గొన్నందుకు బాలా గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ